సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం గ్రామ సర్పంచ్ కొండల్ రెడ్డి, గ్రామపాలక వర్గం, మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి అనంతరం వారు మాట్లాడుతూ 195వ సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించడం జరిగిందని, విద్య ద్వారానే మనిషి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, మహిళలు విద్యలో రాణించాలని వారికి దేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేసిన సావిత్రిబాయి ఫూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సావిత్రిబాయి ఫూలే యొక్క జయంతి సందర్భంగా మా అంగడి కిష్టాపూర్ గ్రామంలో ఆమెకు పూలమాలతో సత్కరించడం జరిగింది. మొట్టమొదటి టీచర్గా సావిత్రిబాయి ఫూలే 1931లో జన్మించి ఆమె 1948లో మహారాష్ట్రలో ఆమె మొట్టమొదటిసారిగా స్కూల్ అనేది ప్రారంభం చేయడం జరిగింది. ఆమె అందరికీ మహిళలకు ఆదర్శంగా ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా మొట్టమొదటిసారిగా మనకు అందరికీ తెలుసు. ఆమె జయంతి ఉత్సవాన్ని మా అంగడి కిష్టాపూర్లో జరుపుకోవడం. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె పేరెనికి కన్నది కాబట్టి ఆమెకు మా గ్రామం తరఫున, మా గ్రామ ప్రజల తరఫున ఆమెకు జోహార్లు అర్పిస్తూ, ఆమెలాగా ఆమె స్ఫూర్తిని తీసుకొని కూడా మహిళలందరూ కూడా ముందుండాలని చెప్పి మా యొక్క ఆకాంక్ష. ఇదే విధంగా మహిళలకు మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపు.